అదే బెటర్. లేట్ చేస్తే గోపి నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. శ్రీకర్ సార్ ఏవిడా శ్రీకర్ వాళ్ళ మదర్లో ఉన్నారు. ఇది ఆదిత్య సార్. చూస్తుంటే వీళ్ళిద్దరూ ఎంగేజ్ లో ఉన్నప్పటి ఫోటోలా ఉంది. అంటే ఆదిత్య సార్కి శ్రీకర్ వాళ్ళ మదర్ ముందే తెలుసా? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమై ఉంటుంది? శ్రీకర్ తన పర్సులో ఈ ఫోటో పెట్టుకున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ శ్రీకర్కి తెలిసే ఉంటుంది. అంటే శ్రీకర్ ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచాడు. ఎందుకు దాచాడు? శ్రీకర్ని అడిగితే చెప్పడు. చెప్పేవాడైతే నా దగ్గర కూడా దాచడు. శ్రీకర్, ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తావా? అడగండి, ఆర్డర్ పాస్ చేయండి, చేస్తాను. ఏం లేదు శ్రీకర్, గోపిని నిశ్చితార్థానికి రెడీ చేయాలి. అక్కడ మోహన్ ఒక్కడే ఉన్నాడు. వాడొక అయోమయం. నువ్వు కొంచెం వెళ్ళి గోపిని రెడీ చేస్తావా? అందుకేరా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకూడదు. వెళ్ళి వాడు పంచ కట్టుకుంటుంటే అంచెత్తి పట్టుకో. శ్రీకర్, వెళ్తావా? ష్యూర్ సార్, ఇప్పుడే వెళ్తాను. శ్రీకర్, నీ పర్సు సోఫాలో మర్చిపోయావు. జీవితమే చచ్చిపోతుంది, పర్స్ మర్చిపోవటం ఒకటా? ఆదిత్య సార్కి శ్రీకర్ మదర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. డాడీ ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు. గోపిని కూడా ఒప్పిస్తారనుకోలేదు. ఇంత త్వరగా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారని అస్సలు అనుకోలేదు.
ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అంటారు. ఈ ఎంగేజ్మెంట్ జరిగితే నాకు గోపికి సగం పెళ్లి అయిపోయినట్టే. గోపికి గతం గుర్తొస్తుందని నేనింత చేస్తే ఏంటి పెళ్లి కూతురా, మొహంలో నవ్వుండాల్సిన టైంలో ఏదో ఆలోచనలో ఉన్నావు. అయినా నీ మొహం ఎలా ఉన్నా బానే ఉంటుందిలే. ఆడపిల్లలు ఎప్పుడు ఎలా ఉన్నా పెళ్ళనగానే ముఖంలో ఏదో తెలియని కళ్ళొస్తుంది. పెళ్లి కళ. అరే సిగ్గుపడ్డప్పుడు మా సృజన బుగ్గలు చూడాలి. సిమ్లా యాపిల్ కూడా ఇంత ఎర్రగా ఉండదు. అబ్బా అమ్మయ్య, వచ్చావా? ఈ పంచె ఎలా కట్టాలో అర్థం కాక 15 నిమిషాల నుంచి పడరాని పాటలు పాడుతున్నాను. కొంచెం హెల్ప్ చేయవా? నాకు రాదు సార్. కదా, మా బావ చాదస్తం కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళకి పంచె కట్టుకోవటం కాదు కదా, దాని అంచు పట్టుకోవటం కూడా రాదు అని చెవులకి చిల్లులు పడేలా చెప్పాను. విన్నాడా? మనిషి మాట అంటే లెక్కలేదు, నేనంటే అసలు గౌరవమే లేదు. ఏదో పొందిగ్గా షర్టు ప్యాంటు వేసుకొని కుదిరితే దానిపైన ఒక బ్లేజర్ వేసుకుంటే ఎంత బాగుంటుంది. వినడు, మాట వినడు. నేను మోనార్కిని, నేను చెప్పిందే శాసనం, నేను వేసేదే ఆసనం అంటాడు. అప్పటికీ చెప్పాను, ఇలాంటి ముళ్ళ పంచులు తెచ్చి 36 చుట్లు చుట్టే బదులు రెడీమేడ్ పంచులు వచ్చాయి, జస్ట్ ప్యాంటు తొడుక్కున్నట్టు తొడుక్కుంటే సరిపోతుంది కదా అంటే వినడు. సాంప్రదాయం అని, శుద్ధపూసని ఎంత చాటవార్థం చెప్పాడు. ఏంటి శ్రీకరా, నేనింత వాగుతున్నాను, నువ్వు అసలు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు పట్టించుకునే మూడ్లో లేనండి. నీకంటే మా బావే నయమయ్యా. ఆయన చెప్పిందంతా విన్న తర్వాత అయినా మనం చెప్పింది వింటాడు. ఏం చేస్తున్నారు సార్? పంచి కట్టడానికి ట్రై చేస్తున్నా. దానికా ఇంత కష్టపడుతున్నారు? నీకు పంచి కట్టడం వచ్చా? వచ్చు సార్. మరి ఇందాకటి నుంచి అంత కష్టపడుతుంటే అలా చూస్తూ ఉన్నావే గాని నాకు వచ్చని చెప్పలేదే. మీరు వచ్చా అని అడిగారా? వచ్చని చెప్పడానికి. ఎందుకు దాచారు? నా దగ్గర ఎందుకు దాచారు? దేని గురించమ్మా? మిమ్మల్ని అమ్మ అని పిలిచాను, మా అమ్మలా భావించాను. అలాంటి నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచారు? ఆ రోజు మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమకి, ఆప్యాయతకి పొంగిపోయా.
నాకంటూ ఎవరూ లేని ఈ లోకంలో నాకొక అమ్మ దొరికిందని, నన్ను తన కన్న బిడ్డలా చూసుకుంటుందని ఆశపడ్డాను. అలాంటి నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచారు? చెప్పండి, ఆదిత్య గారు మీకేమవుతారు? శ్రీకర్కి ఆదిత్య గారు ఏమవుతారు? మీ మధ్య ఉన్న బంధం ఏంటి? నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచారు? చెప్పండమ్మా, చెప్పండి. నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? చెప్పుకునేంత బంధం ఇప్పుడు మా మధ్య లేదు కాబట్టి. ఇప్పుడు లేదంటే నేను ఆయనకి తోడబుట్టిన చెల్లెల్ని. శ్రీకర్ ఆయనకి మేనల్లుడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆదిత్య మౌర్య గారికి చెల్లెలనైన నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఆయనకి స్వయాన మేనల్లుడైన శ్రీకర్ ఎందుకు ఆయన ఆఫీసులో ఒక సాధారణ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు అనా? చెప్పానుగా, మా మధ్య ఇప్పుడు చెప్పుకోలేనంత బంధం లేదు అని. అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకునేవాడు. నాకు కావాల్సిందేదైనా నాన్నతో గొడవ పడి మరీ నా ముందుంచేవాడు. అలాంటిది తనకిష్టం లేకుండా తన ఆఫీసులో ఒక సాధారణ ఎంప్లాయీని పెళ్లి చేసుకున్నానని మొదటిసారి నా మీద కోపడ్డాడు. వదిలే అన్నాడు. వదులుకోలేను అన్నాను. బయటికి పో అన్నాడు. ఆయనతో కలిసి వచ్చేశాను. కోపంలో ఉన్నాడు. అది తగ్గాక తనే వస్తాడు, మా ప్రేమను అంగీకరిస్తాడు అనుకున్నాను. మా నాన్న చనిపోయారని తెలిసింది. ఆఖరి చూపు కోసం వెళ్ళాను. మా నాన్న చావుకి కారణం నేనేనని, శ్రీకర్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోవడం వల్లే మా నాన్న చనిపోయాడని మా వదిన నన్ను నానా మాటలు అంది. బాధనిపించింది. అర్థం చేసుకుంటాడని అన్నయ్య వైపు చూసా. నా ముఖమే చూడ్డానికి ఇష్టం లేనట్టు తల తిప్పుకున్నాడు. అక్కడ ఉండాలనిపించలేదు. వచ్చేశాను. తన వల్లే నా కుటుంబం నాకు దూరం అయిందని శ్రీకర్ వాళ్ళ నాన్న చాలా బాధపడ్డారు. ఆ బాధతోనే ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. శ్రీకర్ పుట్టిన సంవత్సరానికే ఆయన కూడా అమ్మా, సారీ అమ్మా. ఏదో ఆవేశంలో, అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఈ బాధ ఇప్పటిది కాదమ్మా. 28 ఏళ్లుగా మోస్తూనే ఉన్నాను. అన్నయ్యని ఒక్కసారైనా చూడాలని, ఆయన్ని కలవాలని, శ్రీకర్ని తన మేనలుడుగా పరిచయం చేసి ఆయన చేతుల్లోనే కన్ను ముయ్యాలని. తప్పమ్మా, అలా మాట్లాడకండి. మీకేం కాదు. ఏంటి, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అది నాకు ఇష్టం లేదు. నా మేనకోడలు ఇన్ని కోట్లకి యువరాణి ఎవరో అనామకుడిని పెళ్లి చేసుకుంటుంటే నాకెలా నచ్చుతుంది చెప్పు? కానీ
నువ్వు ఇలాగే ఉన్నావనుకో నీ పోస్ట్ ఊస్ట్ అవుతుంది. అర్థం కాలేదు కదా? ఎక్స్ప్రెషన్కి స్పెల్లింగే కాదు మీనింగ్ కూడా తెలియని నాకే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసింది అంటే వాళ్ళకి తెలీదా? తెలిసిందనుకో నా పెళ్లి నీకు ఇష్టం లేదా అంటే జడ్జ్ చేస్తున్నావని కోపంతో నీ సీట్ కింద బాంబు పెడుతుంది సృజన. నువ్వు రోడ్డు మీద పడతావు. అందుకే మనసులో ఏమున్నా ముఖాన నవ్వేసుకొని ఒంట్లో ఉత్సాహాన్ని దింపుకొని ఈ ఉత్సాహాన్ని కళ్ళప్పగించి చూడాలన్నమాట. ఏంటి సార్ ఏదో మాట్లాడుతున్నారు? నీ గురించే గోపి. ఎవరైనా తంతె బూరెల బుట్లో పడతారు, నువ్వు ఏకంగా రసగుల్లాల బేసిన్లో పడ్డావు. మీకు అలా అనిపిస్తుందా? అలా వెళ్ళిపోతే ఎలా? ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చి కిందకి వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం. మా సృజన అందానికి అందంలా ఉంటుంది. అందులోనూ ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి అందానికే అందం, అందానికే అందం డబుల్ ట్రిపుల్ అయ్యి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఏంటి మీరు సృజనకి దృష్టి పెట్టేలా ఉన్నారు? ఆ దిష్టి చుక్కేం సరిపోతుంది మా సృజన అందానికి. చాలా కడుపు నిండిపోయింది, ఇంకా పొగిడేస్తే వామిట్ వస్తుంది. ఏంటి పెళ్లి కాకుండానే అప్పుడే? మా సృజన చాలా ఫాస్ట్. పోతా నువ్వు. ఇంకా చాలండి, టైం అవుతుంది, తీసుకెళ్దాం పదండి. రా. పంతులు గారు అంతా సిద్ధమేనా? అంతా రెడీయేనండి. అమ్మాయి అబ్బాయి వస్తే పిలుస్తానండి. అమ్మా సృజన, అన్నీ కలిసి వస్తే అదృష్టం అనేది అయస్కాంతంలా అతుక్కుంటుంది అంటే ఏదో అనుకున్నాను. ఇలాంటి అదృష్టం అప్పట్లో ఆ 23వ పులకేశి రాజుకి, ఆ తర్వాత నీకే పట్టింది. శ్రీకర్, తారా ఎక్కడా? నేను చూసొస్తాను. అమ్మా. లేదమ్మా, నాకు తెలుస్తోంది. నా అనారోగ్యం నన్ను కొంచెం కొంచెంగా తినేస్తోంది. నేను చావుకి దగ్గరవుతున్నాను. అయ్యో అమ్మా, ఆల్రెడీ నేను చెప్పాను కదా, నీకేం కాదు, నేనున్నాను కదా, మీరేం బాధపడకండి.
నా బాధ నేను చనిపోతానని కాదమ్మా, నేను అన్నయ్యని చూడకుండా శ్రీకర్ని తన మేనల్లుడిగా పరిచయం చేయకుండానే చనిపోతానని. అయ్యో అమ్మా, మీకేం కాదమ్మా. మీరు శ్రీకర్కి మాత్రమే కాదు, నాకు కూడా అమ్మ లాంటి వారు. మీ కోరిక నేను తీరుస్తాను. రండమ్మా, రండమ్మా. ఎక్కడికమ్మా? మీ అన్నయ్యని చూడ్డానికి. గోపి, ఇప్పుడు మన ఎంగేజ్మెంట్, తర్వాత మన పెళ్లి, ఆ తర్వాత ఫస్ట్ నైట్.